వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పాలకుర్తి సిఏజీ మహేందర్ రెడ్డి. ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు, పురుగులు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. ఉప్పల్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఇక వివరాలకు వెళ్తే, హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోదావరి హాస్టల్లో రాత్రి భోజనంలో లేజర్ బ్లేడ్లు రావడం విద్యార్థులను ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలోని వరుసగా అన్నంలో పురుగులు రావడం, బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని నిరసనకు దిగారు. వెంటనే వీసీ, చీఫ్ వార్డెన్లను స్పందించాలని విద్యార్థులు రాత్రి రోడ్డెక్కారు. స్లోగన్ రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice we want justice we want justice we want justice రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ 127 గాంధీనగర్ బస్సులో శివాలయాన్ని అపవిత్రం చేసి వస్తువులు దొంగతనం చేసిన సంఘటనకు నిరసనగా స్థానికులు ఆందోళన. ఢిల్లీ నుండి నేరుగా దేవాలయం చేరుకున్న ఈటెల రాజేందర్ హిందువుల దేవాలయంపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. 60 సంవత్సరాల దేవాలయం. ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే శివాలయం కట్టి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మా నాన్నగారికి ప్రధాన అర్చకులు ఉంటాయి. నేను అర్చకత్వం నిర్వహిస్తున్నాను. నేను ఉప అర్చకులు. నిన్న రాత్రి 3:20 అయింది. ఇద్దరు వచ్చారు. ఇద్దరు బయట మొన్న రాత్రి డైరెక్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళేసి కాళ్ళు మీద పెట్టేసి మన పిల్లలు వస్తుంటే కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. మన పోతుంటే ఒడిశా దేవాలయం హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి సైకోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20 హమీద్ అనే వ్యక్తి, కాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది. ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కదిలి వస్తే వాళ్ళ మీద విరుచుకబడి కొట్టడమే కాకుండా గొడ్లను ఇడ్చుకపోయినట్టు ఇడ్చుకపోవడమే కాకుండా
పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను పోలీసులను ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు, కొట్టవలసింది మమ్మల్ని కాదు, తిట్టవలసింది మమ్మల్ని కాదు. దుర్మార్గులని తిట్టండి, దుర్మార్గులను కొట్టండి, దుర్మార్గులను కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో, ఒక సిఐకో, ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు. ఈ అంశం హిందువుల మనోభావాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, ఇలాంటి కనుక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి, మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ జెండాను ఆవిష్కరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయం నందు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు మాజీ నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరియు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, నందికొట్కూరు ఇన్ఛార్జి సుధీర్ మరియు పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా వివిధ అనుబంధాల సంఘాలు అధ్యక్షులు, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. నిధుల కొరత ఉన్న హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నాం. కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే టీడీఆర్పై ఆరోపణలు. ఉప్పల్ రామంతపూర్ డివిజన్లో 42 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఉప్పల్లో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపకుండా పనులు పడుతున్నట్లుగా చెప్పారు. టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిందే అని అన్నారు. ఆయన సమయంలో చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీఆర్లో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ సహకరిస్తూ వస్తున్న వీప్ పట్నం మహేందర్ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేరాస్ అడ్రస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని కాంగ్రెస్ నాయకులు రాపక్క సత్యనారాయణ, గిరిగాని కుమారస్వామి గౌడ్, బిల్లా సుధీర్ రెడ్డిలు విమర్శించారు. పాలకుర్తి మండలి కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆనాడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని గుర్తు చేశారు. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ఆమెకు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మోసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీరమనేని యాకంతరావు, రాజేష్ నాయక్, సురేష్ నాయక్, ముద్దసాని సురేష్, గడ్డం యాక సోమయ్య, గేదెపాక భాస్కర్, గోనె మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిగా ఉండి పార్టీ ఆఫీస్ కంటే ఎక్కువ వాడుకొని అధికారులను బెదిరించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కొనసాగించారు. మన జరిగిన ఎన్నికల్లో కూడా మీకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి క్యాప్ల కాంచి మొదలుకొని మీకు సంబంధించిన జెండాలు కూడా మొన్నటి వరకు బ్యాగ్లో నిండున్నటువంటి పరిస్థితులు మేము మా కళ్ళతో మేము చూసినాం. మరి మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 14 నెలల కాలంలో మీరు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడడం, అవాకులు జవాకులు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ఈర్ష్య బాగుందో మాకు అర్థమైతే ఉన్నది. మీరు ప్రతిపక్ష పాత్రగా హుందాగా ఉండండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి.
మీకు ఏమాత్రం రాజకీయ తెలివి ఉంటే 3 సంవత్సరాల తర్వాత ప్రెస్ మీట్లలో మీరు చేసిన తప్పులని మీరు చెప్పండి. కానీ 14 ఏళ్ళ ముందుకే ఆ అధికారం అంటే ఏందో మాకు టేస్ట్ కూడా ముందుకే మీరు ఈ విధంగా మా మీద వచ్చిరాని మాటలు మాట్లాడి ఉక్కిరి బిక్కిరి చేయడం ఇది సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్ పెట్టి బదనం చేసే కార్యక్రమం కాకుండా ఉన్నగా ఒక ప్రతిపక్షంగా ఉండండి, ఉన్నగా ప్రవర్తించండి. ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే కార్యక్రమం చెప్పాలి తప్ప అయిన దానికి కాని దానికి ప్రతి దానికి విమర్శలు చేసుకుంటూ పార్టీని ఇవాళ మా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని బదనం చేసే కార్యక్రమాన్ని బదనం చేయాలి, వ్యక్తిగతంగా బదనం చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ఈ విధంగా చేయడం సబబు కాదు. ఇప్పటికైనా అలాంటి అన్నీ కూడా మీరు అన్ని విరమించుకొని అలాంటి కాకుండా ఉందతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిండ్రు. ఇవాళ మీ మీద మేము చేయాలంటే ఎన్ని కంప్లైంట్ చేయాలి? ఇవాళ మొన్నటికి మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు సంబంధించినటువంటి కండువలు, జెండాలు, టోపీలు మొన్నటి వరకు మొత్తం ఈ రూమ్లలో ఇవాళ అద్దెల కొద్ది కూడా ఉన్నమాట వాస్తవం. అది మీకు కూడా తెలుసు, ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కూడా తెలుసు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో, ఎన్ని మేము కంప్లైంట్ చేసినామో గతంలో ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి అన్ని మానుకొని ఉందతనంగా జైనిక్స్ కార్యక్రమం కూడా పెట్టుకొని ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాయకులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇది కాంపికారం ఇదే స్టేజ్ మీద ఇక్కడనే పెట్టడం జరిగినది. మేము ఇప్పుడు కూడా అలాంటి జైనిక్స్ కూడా మేము ప్రోత్సహించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతుంటే ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను బదనం చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ మీ కుటుంబ సభ్యులందరూ చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మీ కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నమాట వాస్తవం కాదా? ఒకసారి మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే ఈ గతంలో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలలో ఇంతకుముందు చూపించినట్టు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగినది. ఇవాళ మా ఝాన్సీ రెడ్డి గారు ఆ విధంగా చేయట్లేదు. కార్యక్రమం కుటుంబం ఎమ్మెల్యే గారి కుటుంబంలో ఇంట్లో ఉండడానికి లేదా ఎమ్మెల్యే గారి నివాసంలో ఉండడానికి వీలు లేదా? ఇంత అధ్వానంగా మాట్లాడడానికి కనీసం మీరు అర్థమైన ఉండాలని తెలియజేస్తున్నాం. ఇవాళ మేము దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కర్నూలు జిల్లాలోని పాండవగల్లు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా ఆందోళి మండలం పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండవగల్లు గ్రామం జాలిమంచి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని చేరుకొని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. 2 బైక్లను కర్ణాటక ఆర్టీసీ KA 37F0711 నెంబర్ గల బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాద సంఘటన స్థలంలో 4 మృతి చెందారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. అదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు మృతదేహాలను తరలించారు. ప్రమాద కారణాలపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో సురక్షితంగా క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. జరిగిన విషయం 5గురు 2 వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. పాండవగల్లు గ్రామం వద్ద 2 బైక్లను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సంఘటన స్థలంలో 4 చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఒకే బైకుపై కుప్పగల్ నుంచి అదోని వస్తున్న దంపతులు ఈరన్న ఆదిలక్ష్మి, మరో బైకుపై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన 3 వ్యక్తులు. దంపతులు హేమాద్రి నాగరత్న కుమారుడు దేవరాజు. జిల్లా ఎస్పీతో పాటు ప్రమాద సంఘటన స్థల పరిశీలనలో అదోని డీఎస్పీ హేమలత, అదోని రూరల్ సిఐ నల్లప్ప, పెద్ద తుంబలం ఎస్ఏ మహేష్ కుమార్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రోడ్డు మార్గంలో ములుగు జిల్లా R&B గెస్ట్ హౌస్కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ TS పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జరుగు श्रीमान सामान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है.
ములుగు జిల్లా తాడ్భాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ తల్లుల దర్శనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ములుగు జిల్లా తాడ్భాయి మండలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం విజువల్స్. ఏవి చూస్తాడన్నా మీరు కొంచెం ఇంకా teaching education, nursery schools, all Anganwadi. I am also
అక్షరాభ్యాసం. Now started, sir, this year. Right, రాస్తావా? ఏం రాస్తావు? ఇంకొకటి రైట్. అను నీ బొమ్మ. ట్రైనింగ్ గవర్నర్స్ డిస్కషన్ టోటల్ అందరికి లైవ్ ఇవ్వాలి. సీతక్క మేడం మాట్లాడకండి. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. सबको मेरा शुभकामनाएं, नमस्कार. साथ में हमारे माननीय मंत्री महोदया है एंड वी हैव कम टुडे फॉर द अडॉप्शन ऑफ द विलेज कोंडापट्टी. हम आए हैं कोंडापट्टी अडॉप्शन करने के लिए और ये राजभवन, ऑनरेबल मिनिस्टर, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सबके काम में युक्त है इस काम के साथ. उधर एक टेलरिंग इंस्टीट्यूट खुला है, एक मसाला मेकिंग इंस्टीट्यूट. सो वी आर ट्राइंग टू डू ऑल राउंड डेवलपमेंट इन कोंडापट्टी. इट विल बी अ स्मॉल विलेज बट इट विल बी अ वेरी इंस्पायरिंग विलेज. छोटा विलेज होगा लेकिन इंस्पायरिंग होगा. इट विल इंस्पायर मेनी मोर ट्राइबल विलेजेस टू डू डेवलपमेंट. And the district collector has been very energetic, and with his hard work we have been able to inaugurate the facilities in the village today. And आंगनवाड़ी को देखा मैंने, बहुत अच्छा आंगनवाड़ी है. यूनिफॉर्म पहन के बच्चे लोग उधर पढ़ रहे हैं आंगनवाड़ी में. और स्कूल भी देखा, स्मार्ट क्लासरूम बन गया है. तो शिक्षा का व्यवस्था हो गया, स्वास्थ्य का व्यवस्था हो जाएगा. और लाइवलीहुड का लिए मसाला मेकिंग, टीचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे. तो सब मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ कोंडापट्टी. वी वांट कोंडापट्टी टू बी अ स्मॉल विलेज बट अ इंस्पायरिंग विलेज एंड ऑल गुड थिंग्स कम इन स्मॉल पैकेट्स. ठीक ना, सब मूल्यवान चीज छोटे छोटे पैकेट में आते हैं. ठीक ना. तो कोंडापट्टी विल बी द ब्राइट स्टार. वी होप द कोंडापट्टी विल बिकम अ ब्राइट स्टार इन द मैप ऑफ तेलंगाना and it will inspire many more villages to do development. Thank you. Excuse me, sir. आप कैसे हो गए सर? లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు. 2 తుపాకులతో కాల్పులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల అదుపులో 4 దొంగలు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపిన అధికారులు. భవనంలోనే ఉన్న మరో 2 దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అనుమానాలు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్ బృందం. జరిగింది 6:30కి. కరెక్ట్గా 6:30కి దిగాడు. ఈయన వెనకాల చెట్టు తీసి వెనకాల పోతే వాళ్ళు పైకి 8 మంది దొరికినారా?
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.